సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న బియ్యం ధరల్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రైస్ పేరిట కేవలం 29 రూపాయలకే దేశ ప్రజలకు మంచి రకం బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మన ప్రేక్షకులకు తెలియచేయగలరు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. తప్పకుండా అండి, ఇది గవర్నమెంట్కి సంబంధించి చాలా మంచి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి డిసెంబర్ నుంచి కూడా ఈ కసరత్తు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖున ఆహార మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ముందుగా ఏమవుతున్నారంటే ఈయన ఎఫ్సిఐ నుంచి 5 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రజలకి పెద్ద ఎత్తున వితరణ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇందులో ఏంటంటే అంతకుముందు ఈ యొక్క గవర్నమెంట్ అంతకుముందు ఏంటంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ఇచ్చేది. ఇందులో మాత్రం ఎవరికి కూడా అందరికీ అందుబాటులో అయితే చేసింది. అంటే ఈ కార్డు వాళ్ళే అనేది ఏం స్పెషల్ గా చెప్పలేదు. కాబట్టి సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి కూడా ఈ పథకం అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఎక్కడ దొరుకుతాయి అనేది చూసుకుంటే మనకి నాఫెడ్ బజార్, అలాగే నాఫెడ్, ఎన్సిసిఎఫ్, ఎఫ్సిఐ ఈ గూడౌన్స్ లో ఫస్ట్ తొలి విడత కార్యక్రమం ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా మనకి ఈ యొక్క బియ్యం అనేది ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న 6 నెలలకి ఇప్పటికీ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి. దాదాపు 70-80 రూపాయలు కేజీకి వచ్చింది. ఒక బ్యాగ్ తీసుకుంటేనే 1700 నుంచి 2000 దాకా, 1700-1800 దాకా వెళ్ళింది సన్న బియ్యం ఎక్కువగా. అవునవును. ఆ బియ్యాన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా రేట్లు తగ్గిస్తే సామాన్యులకు ఉపయోగం అనే ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద దీన్ని తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. సో అయితే అంటే ఇప్పటికీ కొన్ని రకాల ఆహార పదార్థాలను కూడా తక్కువ ధరకే ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు. భారత్, అవునండి, భారత్ బ్రాండ్ పేరుతో ఆటాన్ని ఫస్ట్ తీసుకొచ్చారు. అది 27 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే భారత్ దాల్ అని కూడా దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ రెండు కూడా ఆన్లైన్ షాపింగ్ మనకి గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ నుంచి కూడా nafedbazaar.com తర్వాత NCCF నుంచి కొనుక్కోవచ్చు. బాగా స్పందన అయితే బాగా వస్తుంది. సో ఇది ఇలాగే ఇప్పుడు బియ్యాన్ని కూడా తీసుకురావటం జరిగింది. సో ఇది కూడా పెద్ద స్పందన అయితే వస్తుంది. సో మంచి పరిణామం అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఇప్పుడు ఇనిషియల్ గా భారత్ రైస్ కానీ లేకపోతే భారత్ దాల్ కానీ ఇప్పుడు మనకి ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా వేరే ఆన్లైన్ రీటైల్ కామర్స్ మామూలుగా మనందరం కొనే చోట్ల కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు. అలాగే దీని ద్వారా మార్కెట్లోకి ఈ కాంపిటీషన్ తీసుకురావటం, క్వాలిటీ బియ్యాన్ని గవర్నమెంట్ అయితే 29 రూపాయలు తీసుకురావటం ద్వారా ఈ యొక్క మార్కెట్లో దళారులందరికీ కూడా తగ్గించుకో వాళ్ళ యొక్క ప్రైసెస్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో వాళ్ళ ప్రైసెస్ కూడా మార్కెట్ రేట్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎవరెవరి దగ్గర నిల్వలు ఉన్నాయో అవి మొత్తం ఓపెన్ గా డిక్లేర్ చేయాలి డైలీ అనేది కొత్తది తీసుకొచ్చారు. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ఎవరైతే నిల్వలు అక్రమంగా వీళ్ళు దాచారో అవన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే చాలా సీరియస్ గానే గవర్నమెంట్ ఈ ఇష్యూని టేకప్ చేసింది. దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా తీసుకురావటం అనేది జరిగింది. అంటే మన ప్రజలు ఎంత మేజర్గా కావాల్సిన కమోడిటీస్ విషయంలో మాత్రం వీళ్ళు ఆల్టర్నేట్ తీసుకురావటం అనేది కొంచెం మనందరికీ కూడా మంచి అవకాశం అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.